ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ చూద్దాం. బక్రీద్ పండుగ వేళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ ట్వీట్ చేశారు. గోవులను వధించేందుకు చట్టాలు అంగీకరించవని పవన్ కళ్యాణ్ అన్నారు. గోమాతలను పూజించే మన దేశంలో గోవధ మహాపాపమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు జిల్లాలో గోవులను అక్రమార్కులు రహస్యంగా కబేళాలకు తరలిస్తున్నారన్నారు. అయితే బక్రీద్ సందర్భంగా దొంగచాటుగా గోవులను కబేళాలకు తరలించే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. దీంతో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం కోరారు. అలాగే గోమాతలను రక్షించేందుకు అధికారులకు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక పవన్ కళ్యాణ్ ఆర్డర్స్ తో ఉన్నతాధికారులు అప్రమత్తం కానున్నారు. బక్రీద్ పండుగ వేళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ ట్వీట్ చేశారు. గోవులను వధించేందుకు చట్టాలు అంగీకరించవని పవన్ కళ్యాణ్ అన్నారు. గోమాతలను పూజించే మన దేశంలో గోవధ మహాపాపమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు జిల్లాల్లో గోవులను అక్రమార్కులు రహస్యంగా కబేళాలకు తరలిస్తున్నారన్నారు. అయితే బక్రీద్ సందర్భంగా దొంగచాటుగా గోవులను కబేళాలకు తరలించే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. దీంతో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం కోరారు. అలాగే గోమాతలను రక్షించేందుకు అధికారులకు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక పవన్ కళ్యాణ్ ఆర్డర్స్ తో ఉన్నతాధికారులు అప్రమత్తం కానున్నారు. సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ లో బక్రీద్ పండుగ వేళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ ట్వీట్ చేశారు. గోవులను వధించేందుకు చట్టాలు అంగీకరించవని అన్నారు. గోమాతలను పూజించే మన దేశంలో గోవధ మహాపాపమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు జిల్లాల్లో గోవులను అక్రమార్కులు రహస్యంగా కబేళాలకు తరలిస్తున్నారన్నారు. అయితే బక్రీద్ సందర్భంగా దొంగచాటుగా గోవులను కబేళాలకు తరలించే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. దీంతో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. అలాగే గోమాతలను రక్షించేందుకు అధికారులకు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ ఆర్డర్స్ తో ఉన్నతాధికారులు అప్రమత్తం కానున్నారు.